ఎట్లా మట్కా ఎట్లా ఉంది? బాగుందన్న. మన కన్నడలో కేజీఎఫ్, తెలుగులో మట్కా చాలా బాగా చూపించాడు, బాగా చేశాడు. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే కుమ్మేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న రేంజ్లో సినిమా ఉంది. ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. ఏంటి స్టోరీ కంటెంట్ ఏంటి? ఒక కామన్ మ్యాన్ మట్కా స్థాపించి కోటేశ్వరుడు ఎలా అయ్యాడు, దాని తర్వాత ఫ్యామిలీని పోగొట్టుకొని. మట్కా అంటే ఏంటి? డ్రగ్గా మందా? లేదు, మన మట్కా గేమ్ ఉంటుంది కదా, ఆన్లైన్ గేమ్. దాన్ని ఎలా ఎలా స్టార్ట్ చేశారు అని చూపించాడు. జోదం. దావూద్ ఇబ్రాహింని ఫ్రెండ్గా చేసుకుంటాడు మనోడు క్లైమాక్స్లో. చాలా బాగుంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పున్నామనాథ్ సినిమాలో చిరంజీవి గారు అండ్ ఒక శోభమ్మ కలిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చేశారు పెర్ఫార్మెన్స్. డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ చెప్పారు. కన్నడలో కేజీఎఫ్ ఎలాగో మన తెలుగుకి మట్కా అలాగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగా చేశారండి. బీజిఎం అది బాగా కొట్టాడు. ఎక్కడ మీకు బోర్ అనిపించలేదా? ఎక్కడ బోర్ అనిపించదు కూడా. ఒక ఫ్రెష్ స్టోరీ తీశారు, ఫ్రెష్ కాన్సెప్ట్. ఒక మాఫియా డాన్ రేంజ్లో ఉంటుంది సినిమా. మంచి కంటెంట్. చాలా బాగుంది. అంటే వరుణ్ తేజ్ కెరియర్లో ప్రీవియస్ ఫిల్మ్స్తో పోల్చుకుంటే మంచి పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇది ఒక వరుణ్ తేజ్ గారి కెరీర్కి బిగ్గెస్ట్ హిట్ సినిమా. రాబోయే రోజుల్లో టాప్ 10లో ఒక హీరోగా ఉంటారు ఈయన. అలాగే హీరోయిన్గా చేసింది ఒక అమ్మాయి, చౌదరి ఏదో పేరు ఉంటుంది, చాలా బాగా చేసింది. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా చేసింది. సూపర్ హిట్ ఫిల్మ్ అయితే. అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఎంటర్టైనరు. నాకు తెలిసి కంగు ఎలా ఉందో తెలియదు, కానీ మట్కా అయితే మాత్రం ఒక బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.